అమ్మా, నిన్నటి వరకు నా బుద్ధి బలంతో నా స్థానాన్ని కాపాడుకుంటూ వచ్చాను. ఇప్పుడు నా బుద్ధి బలంతో పాటు కండబలం కూడా అవసరమవుతోంది. నా తమ్ముడు కోటిని రంగంలోకి దించు. ఏంటి, నీ తమ్ముడు కోటినా? వాడెక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికి తెలుసు? డబ్బుల విషయంలో తేడా వచ్చిందని తోడబుట్టినవాడని కూడా చూడకుండా నువ్వే కదా వాణ్ణి ఎన్నో ఏళ్లుగా దూరం పెట్టావు. నా కొడుకుని చూసి ఎన్నేళ్లయిందో. పాపం, వాడెక్కడున్నాడో ఎలా ఉన్నాడో. నేనే పెద్ద డ్రామా క్వీన్ని. నా ముందే నటిస్తున్నావా? ఆ, ఆ, నేను నటించడమేంటే? అది నీ ముందు. చాలు నీ ఓవర్ యాక్షన్. నెల నెలా వాడికి డబ్బులు పంపించడం, ప్రతిరోజు నువ్వు వాడితో ఫోన్లో మాట్లాడడం నాకు తెలీదనుకుంటున్నావా? ఆ, నువ్వు ఇన్నాళ్ళు నా కళ్ళు కప్పాననుకుంటున్నావేమో. కాదు, నేనే కళ్ళు మూసుకున్నట్టు నటించాను. ఊసర వెల్లులు రంగులు మార్చడమే కాదు, కళ్ళు మూసుకుని కూడా చూడగలవు. గుర్తుపెట్టుకో. కోటిని కలిసి ఏర్పాటు చేయి. దేవుడా, దీని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఏదో ఒక రోజు నీ దగ్గరికి పంపించేస్తది. ఈ టైంలో ఫోన్ చేస్తుందంటే పొద్దున్నే ఈ రాక్షసి వచ్చిందేంటి? ఒంటి చేత్తో వంకర నమస్కారం పెడుతున్నానని తప్పుగా అనుకోకండి. చేతులు ఖాళీ లేవు. గుమ్మంలోనే నిలబడిపోయావేంటి? లోపలికి రా. నా నోటికి కాళ్ళకి చేతికి స్పీడ్ ఎక్కువ. మా అమ్మ నన్ను పంపిస్తూ అనవసరమైన చొరవ చనువు తీసుకోకుండా తిన్నగా వెళ్ళిరా అని చెప్పి పంపింది. ఎల్లప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడైనా అమ్మ మాట వినాలిగా. అందుకే అనుమతి తీసుకొని లోనికొద్దామని ఇక్కడే నిలబడిపోయా. చిచి, భలే దానివే. లోపలికి రా. థ్యాంక్ యూ అత్తయ్య గారు. దీంది మామూలు బడాయి కాదు. మనకు ఉన్నంత డబ్బు దీనికి ఉండుంటే మనల్ని ఎగరేసి ఏంటి బామ్మగారు గుసగుసలాడుతున్నారు? నా గురించేనా? ఆహా, ఏం లేదు. నల్ల కళ్ళజోడు పెట్టుకుందేంటా అని అడుగుతున్నా. స్టైలా? స్టైలా పాడా? ఓ సేఫ్టీకి. సేఫ్టీకా? ఏ దుమ్ము పడుతుందనా? దుమ్ము పడినా పర్లేదు బామ్మగారు. ఈ పాపిష్టి నగలు డబ్బులు ఉన్నాయే, అవి కళ్ళబడకూడదు. ఈ నల్ల కళ్ళజోడు పెట్టుకున్నామనుకో అన్నీ నల్లగానే కనబడతాయి కదా. ఇదిగో, ఆ రోజు కూడా ఇలా మాట్లాడే. నా కూతురికి అనుమానం వచ్చి టెస్ట్ పెట్టింది. అనవసరంగా నీ వల్ల అపార్థాలు వచ్చాయి. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఎందుకులే బామ్మా? ఇక ఏ అపార్థాలు రావు. నేను బాగా అర్థం చేసుకుంటానుగా. సరిగ్గా అర్థం చేసుకుంటే సంతోషమే. ఏంటి పొద్దున్నే వచ్చావు? అరేరే మధునా, ఎంతసేపు అయిందమ్మా వచ్చి? నమస్కారం మామయ్య. ఇందాకే వచ్చాను. ఇదిగోండి, స్పెషల్ గా మీకోసమే తెచ్చాను. ఏంటమ్మా ఇవి? లడ్డూలు జంతికలు అమ్మిచ్చి పంపింది. ఓ, నాకు చెల్లెలేని లోటు తీర్చేస్తుందమ్మా మీ అమ్మ. ఆహా, మీ నాయనమ్మ చేసింది కదా, మ్మ్. రుచి మారలేదమ్మా. దేవకి, ఈ స్వీట్స్ జంతికలు నావి, జాగ్రత్తగా పెట్టు. అమ్మ మధు, చిన్న పని మీద ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. టిఫిన్ చేసి వెయిట్ చేయి, 1 గంటలో వచ్చేస్తాను. అయ్యో, టిఫిన్ చేసే వచ్చా మామయ్య. ముహూర్తాలు చూడ్డానికి అక్క జాతకం ఇచ్చారు కదా, అది తిరిగి తీసుకెళ్ళడానికి వచ్చాను. ఓ దేవకి, అమ్మాయికి జాతకం తీసిపు. అలాగేనండి అమ్మా. మరి నేను వెళ్ళొస్తానమ్మా. మ్మ్. వస్తాను దేవకి. సరేనండి. అత్త, ఈ నల్ల కళ్ళజోడులోంచి చూస్తుంటే కూడా మీ నగ తెగ మెరిసిపోతుంది. ఒరిజినల్ బంగారమేనా? అంటే మీలాంటి గొప్పోళ్ళు నకిలీ వేసుకున్నా ఒరిజినలే అంటారు. అదే మాలాంటి వాళ్ళు
ఒరిజినల్ వేసుకున్నా నకిలీ అంటారు. మెరిసేదంతా బంగారం కాదు కదత్తా. సారీ అత్తా, తప్పుగా అనుకోకండి. ఈ పాడు నాలుక ఊరుకోదు. బుర్రలో మిగిలిన్నదంతా లొడలొడ వాగేస్తూ ఉంటుంది. అదే తగ్గించుకుంటే మంచిది మరి. మనం తగ్గించుకోవాలంటే తగ్గుతుందా? మన బుర్ర చెప్పేది వినాలి మరి. బుర్రలో ఏదైనా పడ్డదనుకో, అది క్లియర్ అయ్యేంత వరకు ఏది తగ్గదు. ఏంటో రేడియోలాగా నేను ఆగకుండా మాట్లాడేస్తూ ఉంటే అత్తల వింటూ ఉండిపోయింది. అత్త బుర్ర ఏం ఆలోచిస్తుందో. వస్తానత్తా, వస్తాను బామా. దీనికి నా మీద బాగా అనుమానం వచ్చేసింది. అందుకే ఆపుకోలేక లొడలొడ వాగేసింది. నేను జాగ్రత్తగా ఉండాలి. నేను మంచిదాన్నే అని ఇది నమ్మేలా చేయాలి. చూస్తుంటే అచ్చం నన్ను పొడిచిన పిల్లలానే ఉంది. ఏ అమ్మాయి, ఏ అమ్మాయి, నిన్నే ఇక్కడ పైన. ఈ పిల్ల సంథింగ్ ఫిష్. హాయ్ బావా. వస్తున్నా, ఆగు. ఏంటిది ఆశ్చర్యంగా ఉందే. మనం 100 మాటలు మాట్లాడినా ఒక్క మాటకు కూడా సమాధానం ఇవ్వకుండా రియాక్షన్స్ ఇస్తూ ఉంటాడు. ఇవాళ యాక్షన్లోకి దిగాడేంటి? తనే పలకరించి వస్తున్నా అంటున్నాడు. కొంపదీసి పొడిచిన పిల్లని నేనే అని డౌట్ వచ్చిందా ఏంటి? ఆ మొహంలోనే అంత అనుమానం కనబడుతుంది. అసలు పొరపాటున కూడా నా కళ్ళు చూసి పసిగట్టేయకూడదని ముందు జాగ్రత్తగా కళ్ళజోడు కూడా పెట్టుకొచ్చాను. ఏంటలా గుచ్చి గుచ్చి చూస్తూ వస్తున్నాడు? కొంపతీసి నిజంగానే డౌట్ వచ్చేసిందా ఏంటి? ఏంటి బావా, ఇవాళ వర్షం ఏమైనా వస్తుందా? ఆశ్చర్యంగా నన్ను చూసి పలకరిస్తున్నారేంటి? మరీ అలా చూసేకు బావా, సిగ్గేస్తుంది. ఎంత బావైనా అక్క కాబోయే మొగుడువి. అట్ట చూడు మాకయ్యా. నేను అలా చూడలేదు. మరెలా చూసారు? ముందు ఆ కళ్ళజోడు తీ, చెప్తాను. అమ్మని, కన్ఫర్మ్ గా షూలంతో పొడిచిన పిల్లని నేనే అని డౌట్ వచ్చేసింది. పైగా గుళ్ళో కూడా అన్నారు నన్ను నా కళ్ళే పట్టిస్తాయి అని.